ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. గ్రేసమ్ గారు వెనుకొండ నుంచి అడుగుతున్నారండి. ఎస్, ఇజ్రాయేలుకి సర్పం చేత బాధపడినట్లు బైబిల్ వాక్యంలో ఉంటుంది కదా, అదేవిధంగా ఆ సర్పం చేతనే ఏ విధంగా వారు మీ మాటలు వినపట్లే, కొంచెం గట్టిగా వాల్యూమ్ పెంచుకోండి. ఇజ్రాయేలీలు సర్పం చేత బాధపడ్డారు, అనేక మంది మరణం పొందారని ఉంటుంది కదా, ఆ సర్పం చేతనే వారు ఏ విధంగా బాగుపడ్డారని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. రైట్, సర్పం చేత గాయపరచబడ్డారు, ఆ సర్పం చేతనే ఎలా బాగుపడ్డారని. ఆ సర్పం కాదు, కాటేసిన సర్పం బాగు చేయలేదు వాళ్ళని. కాటేసిన సర్పం వాళ్ళని బాగు చేయలే. అక్కడ వాళ్ళు శాపాలు తెచ్చుకున్నారు వారి జీవితంలో. కాబట్టి తాపకరమైన పాములు లేచి వారిని కాటు వేయడం ప్రారంభించాయి. ఎందుకు ఆ పాములు వచ్చాయి? వీళ్ళు చేసిన పాపాలను బట్టి. మరి వీరి పాపం పోవాలి, వీరి శాపం పోవాలి అంటే ఏ పాము అయితే వారిని కాటు వేసిందో అది పూర్తిగా శాపం వారి మీద ఎత్తివేయబడాలి. వీళ్ళని కాటు వేసిందే ఎత్తివేయబడాలి. ఎక్కడ? ఒక రాతి లేదంటే ఒక ఇత్తడి సర్పంను తయారు చేయమన్నాడు మోషేతో దేవుడు. అంటాడు చేసి దానిని ఒక స్తంభం మీద నిలబెట్టమన్నాడు. వీళ్ళు కళ్ళు తెరిచి దాని వైపు చూస్తుంటే వీళ్ళ విషయం దిగిపోతుందట. ఎందుకని ఆ విధంగా ప్రభు చేశాడు అంటే, యోహాను సువార్త 3:15 ప్రభు ఈ భూమి మీద ఏం చేయబోతున్నాడు? మానవుల పాపం అంతటిని కూడా సిలువలోకి ఎత్తబోతున్నాడు. మానవుల మీద ఉన్న శాపమంతా కూడా ప్రభు సిలువలో ఎత్తబోతున్నాడు. మన కొరకే ఆయన శాపమై ఆయన ఆశీర్వాదాన్ని మనకిచ్చి మన శాపాన్ని ఆయన భరిస్తున్నాడు. ఆయన పరిశుద్ధత మనకిచ్చి మన పాపాన్ని, మన శిక్షను ఆయన భరించడానికి సాదృశ్యంగా ఉంది. అందుకే మోషే ఇత్తడి సర్పంను పైకెత్తి రీతిగా మనుష్య కుమారుడు ఎత్తబడవలసి ఉన్నదంటారు. చదువుదాం యోహాను సువార్త 3:15. అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా అంటే క్రీస్తు ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ఎలా ఎత్తబడవలను? 14 దాని వివరణ ఉంది. 14 వచ్చిన వెనక్కి వెళ్ళండి. యోహాను 3:14 కూడా. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో, చదివారా? అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తినో అలాగే విశ్వసించువాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అక్కడ సర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని ఒక కొయ్య మీద పెట్టి దాన్ని పైకి ఎత్తారు. ఇప్పుడు కూడా నెబో పర్వతం మీదకి వెళ్తే మనకు అక్కడ కనిపిస్తుంది, జోర్డాన్ దేశంలో. అక్కడ మోషే గారు ఆ పర్వతం మీద ఏ విధంగా ఆ సర్పాన్ని పైకి ఎత్తారు, దాన్ని తయారు చేసి పెట్టారు ఒక ఆకారాన్ని. మరి అక్కడందరూ పాముల చేత ఆ పాములు వారిని కాటు వేస్తుండగా చనిపోతున్నారు. అసలు ఈ పాములు ఎందుకు వచ్చాయి, ఎందుకు కాటు వేసాయంటే వీళ్ళ అవిధేయత వల్ల, వీళ్ళ పాపం వల్ల. సో మనుషుల్లోనికి పాపం ఎలా వచ్చింది? ఆదాము యొక్క అవిధేయత వల్ల. ఆ పాపము శాపం భరించుకుని జీవిస్తున్నాం భూమి మీద. మరి వీటన్నిటి నుండి విముక్తి లేకుండా మోక్షానికి వెళ్ళలేం, పరలోకానికి వెళ్ళలేం, పరమాత్మ ఎదుకు వెళ్ళలేం. వెళ్ళాలంటే పరిశుద్ధత కావాలి. ఆ దేవుల్లో ఉన్న పరిశుద్ధత మనకు మార్కెట్లో దొరకదు, షాపింగ్ మాల్లో దొరకదు, ఎక్కడ మనం కొనలేం. పాపాన్ని అయితే కొనుక్కోవచ్చు, పాపాన్ని అయితే పెంచుకోవచ్చు, కానీ ఉన్న పాపాన్ని తొలగించుకోవడానికి ఈ లోకంలో ఏ మందులు లేవు. గనుకనే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఎత్తబడ్డాడు సిలువలో. ఆనాడు మోషే వారిలో ఉన్న విషాన్ని తొలగించడానికి ఇత్తడి సర్పాన్ని పైకెట్టాడు. ఈరోజు మనుషులు ఉన్న పాప శాపం తొలగించబట్టుకు యేసునాథుడు మన కొరకు ఎత్తబడ్డాడు సిలువలో. అర్థమైంది కదా? దానికి సాదృశ్యంగా ఉన్నది ఇక్కడ జరిగింది. మీరు చూస్తున్నారు స్క్రీన్లో. ఇప్పుడు మన టీంతో పాటు మేము వెళ్ళాం. అది మోషే ఎక్కడైతే ఆ సర్పంను పైకెట్టాడో అదే స్థలంలో అది మీకు కనిపిస్తుంది. అయితే మోషే గారు ఎత్తిన ఇతర సర్పం కాదు, కానీ వీళ్ళు తయారు చేసి పెట్టారు. కానీ ఆ కొండ మీదే ఆ ప్రాంతంలోనే పాములు కాటు వేసాయట. మేము వెతికాం, పాములు కనబడలే మాకు, కానీ అప్పుడు మాత్రం వాళ్ళని కాటు వేశాయి. దానివల్ల అనేక మంది మరి ఆ కాటు గురయ్యారు. వారిని విడిపించడానికే పామును పైకెట్టాడు. ఏంటండి పాము? పాము అంటే ఏంటి? శాపం సాదృశ్యంగా ఉంది, అది శపించబడ్డది. మరి యేసు ప్రభు దానికి ఎందుకు సాదృశ్యంగా చూపించాడు? ప్రభు ఎత్తబడ్డం ఏంటంటే మన శాపం పోవాలంటే ఆయన వైపే చూడాలి. మన కన్నులు ఆయన వైపు చూసినప్పుడు మన మీద ఉన్న శాపం ఆయన మీదకి వెళ్ళి ఆయనలో ఉన్న దీవెన మనకు వస్తుంది. అందుకే 32వ కీర్తన 4వ వచనంలో ఎందరైతే ఆయన వైపు చూసిరో వారందరికీ వెలుగు కలిగిందట. ఆయన వైపు చూస్తే ఏం కలిగింది? వెలుగు కలిగింది. చదువుదామా 32వ కీర్తన 4వ వచనం. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. 5వ వచనం చదవండి. 32:5. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట
నా పాపము ఒప్పుకొంటిని. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిననే మాట ఉంటుంది. ఆ మాట చూద్దాం. వారు ఆయన తట్టు చూడగా ఏం కలిగిందంటే వారికి వెలుగు కలిగెను. దేవుని వైపు 34వ కీర్తన తీసుకోండి. 34వ కీర్తన 4వ వచనం 5వ వచనం చూడండి. 34 4-5 వచనాలు చదువుదాం. 34వ కీర్తన వారు ఆయన తట్టు 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. మరొకసారి రిపీట్ చేద్దాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. They looked unto him and were lightened. మరి ఎన్లైట్మెంట్, లైటెండ్, వెలుగును పొందుకుంటా, జ్ఞానాన్ని పొందుకుంటా ఆయన వైపు చూసినప్పుడు. అండ్ దేర్ ఫేసెస్ వర్ నాట్ అషేమ్డ్. ఆయన వైపు చూసినప్పుడు మన పాప శాపములన్నీ ఆయన భరించాడు కనుక మన మీదున్న పాప శాపం, ఆ శిక్షను తొలగించబడి ఆయనలో ఉన్న ధన్యత మనం పొందుకుంటున్నాం. అందుకే ఆయన వైపు చూస్తూ ముందుకు సాగి వెళ్ళమన్నాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడిన యేసు వైపు చూచుచు మీ ముందుంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తమన్నాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న అండి. చాలామంది భక్తులను దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు దర్శించారు కదా, అంటే బైబిల్ ఏం చెప్తుంది అని చెప్పి అనేక మంది సందేహం అడుగుతున్నారండి. ఏమన్నారు? చాలామంది భక్తులను దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే దర్శించారు కదా, అంటే దేవుడు దర్శించాలంటే ఒంటరిగా ఉండమని బైబిల్ చెప్తుందని ప్రశ్న అడుగుతున్నారండి. భలే ఆలోచిస్తున్నారే, అంత్య దినాల్లో భలే ఆలోచనలు వస్తున్నాయి మనుషులకి. అయితే దేవుడు దర్శించాలంటే ఒంటరిగా ఉన్నప్పుడే దర్శించాడు కాబట్టి మీరు కూడా ఊరు వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళి ఒంటరిగా ఉండండి, మీకు కూడా దేవుడు దర్శనం ఇస్తాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా దేవునితో కనెక్ట్ అవుతావో, దేవుడు ఎప్పుడు మాట్లాడిన కోరుతున్నాడు, కానీ ఆయనతో కనెక్ట్ అయ్యేటువంటి సందర్భం మనుషులందరి మధ్యలో ఉంటే ఏముంటుంది, మన ఆలోచనలన్నీ మనుషుల వైపు ఆలోచిస్తూ తలస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. వీఆర్ నాట్ గివింగ్ టైమ్ టు గాడ్. దేవునికి మనం టైం ఇవ్వలేకపోతున్నాం. వ్యక్తిగతంగా ఒక టైం తీసుకొని ప్రత్యేకంగా మనం కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన మీద ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్నప్పుడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారని, ఆయన వేకువనే లేచి ఒంటరిగా ప్రార్థనకు వెళ్ళని మార్క్స్ వార్త 1:35-36లో, దానియేలు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు 21 రోజు ఉపవాస ప్రార్థనలో దానియేలు గ్రంథం 10:10-11 దానియేలును బహుప్రియుడో, ఇదిగో నీ ప్రార్థన విన్నాడు దేవుడు, ఉపవాస ప్రార్థన నన్ను పంపించాడు నీ వద్దకు అని దూత వచ్చి చెప్పింది. మోషే కొండ మీద ఉపవసించి ప్రార్థిస్తుండగా దేవుడు ధర్మశాస్త్రాన్ని బయలుపరిచాడు. ఆదికాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, పంచకాండములు, పెంటటుక్ అనేటువంటిది రివీల్ చేశాడు దేవుడు. అనేక మార్లు మనం ఒంటరిగా దేవునితో కనెక్ట్ అవ్వడం దేవుని చిత్తమే అని చెప్పి ఇల్లు వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోతున్నాను, ఎందుకు వెళ్తున్నావు అంటే దేవునితో కనెక్ట్ అవ్వడానికి వెళ్తున్నాను అని ఇల్లు వదిలిపెట్టి వెళ్తే దేవుడు ఊరుకోడు. నీకు ఇచ్చిన బాధ్యతలు విడిచిపెట్టి తిరగడం దేవుని చిత్తం కాదు. ఎవరో ఒక సహోదరి, పాస్టర్ గారంటే నాకు కళ్ళలో కొడవలు కనపడింది, ఓ పక్కన చేను కనపడింది అని చెప్పి, అమ్మ కనిపిస్తే మంచిది, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు, ప్రార్థన చేయమ్మా, అనేక మందిని పనివారిని పంపించమని ప్రార్థన చేయ. లూకాసు వార్త 10వ ప్రభు అంటాడు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కోత కనిపిస్తుంది, పంట పండిన పొలము, ఓ పక్కన కొడవలు కనిపిస్తుంది. నువ్వు ప్రార్థిస్తావని ప్రభు చూపించాడమ్మా, ప్రార్థించు తల్లి, అనేక మంది పనివారు రావాలి, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి అని చెప్పాను. దానికి ఆమెకు తృప్తి కలగలేదు. మరొక ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆ ప్రవక్త చెప్పాడంట, వెంటనే ఆ కొడవలి పొలము కనబడింది కాబట్టి నిన్ను దేవుడు సేవకు పిలుస్తున్నాడు కనుక ఇల్లు, పిల్లల్ని, భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడంట, సేవకు వెళ్ళిపోమన్నాడు. ఆమె ఇంటికి వచ్చి మొత్తం పెట్టేబేడ చదువుకొని బైబిల్ తీసుకొని వెళ్ళిపోతున్నా. అమ్మ ఎక్కడికి వెళ్తున్నాను పిల్లలంటే, సేవకు వెళ్ళిపోతున్నాను. అదేంటమ్మా అని, కొడవలు కనబడింది, చేను కనబడింది, నన్ను దేవుడి సేవకు పిలిచాడు. భర్త అడిగాడంటే ఎక్కడికమ్మా వెళ్తున్నావు అని, వెళ్ళిపోతున్నాను సేవకని. అదేంటి, ఇల్లు బిడ్డలు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతావు? అవును, దేవుడు వచ్చేయమన్నాడు, వెళ్ళిపోమన్నాడు. ఎవరు చెప్పారు? పలానా ప్రవక్త నాకు వచ్చిన కళను ఇంటర్ప్రిట్ చేశాడు. అంతే. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఆమె సహోదరి మాకు ఫోన్ చేస్తే చెప్పాను, అమ్మ తొందరపడొద్దు,
తొందరపడకు. దేవుడు ఇల్లు వదిలిపెట్టి పారిపోమల్లా, బాధ్యతలు విడిచిపెట్టి పారిపోమల్లా. నీకు కొంత భారాన్ని చూపించాడు, ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థిస్తామని. దేవుని సేవకు వెళ్ళాలి కదండి. ప్రార్థించడం కూడా సేవేనమ్మా. దేవాలయం విడవకుండా హన్నా ప్రార్థించింది, అది కూడా సేవే. చూడండి, లూకాసు వార్తలో మనకు రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 36-37లో ఆమె దేవాలయం విడవక నిరంతరము దేవునికి రేయింబగలు ప్రార్థిస్తూ దేవునికి సేవ చేయుచుండెను అని ఉంది. ఆ స్త్రీ ఆమె చేసిన సేవ ఏంటంటే, వీధుల్లోకి వెళ్ళి లేవీల వలె, యాజకుల వలె ఆమె ఏం చేయాల. అలాగే దేవాలయంలో జకరియా వలె ధూపం వేయలేదు, కానీ దేవాలయం విడవక ప్రార్థించింది. చూద్దాం. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలో రేయింబగలు ఏం చేసిందట? సేవ చేయుచుండెను. వినబడాలి. సేవ చేయుచుండెను. మరి ఆమె సేవ చేసిందా లేదా? చేసింది. చేసిన సేవ ఏంటో చెప్పండి. దేవాలయం విడవకుండా రాత్రింబగళ్ళు ఏం చేస్తూ వచ్చింది? ప్రార్థనలు. ఆయా సమయాల్లో ఉపవాస ప్రార్థన, అలాగనే వ్యక్తిగత ప్రార్థన. సో ప్రార్థనలు చేసింది. దీన్ని కూడా సేవ కిందే ప్రభు తీసుకున్నాడు. ఆమె వినలేదు ఆ మాట. ఎన్ని చెప్పినా పట్టించుకోలేదు. కొడవలి చేను, నేను ఇల్లు పెట్టి వెళ్ళిపోతాను, సేవ చేస్తాను. సేవకులను పంపించమని ప్రార్థించమ్మా, దేవుడు అనేకమని లేవని అంటే వినలా, వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యగారు మా భర్త గారితో మాట్లాడండి, పాస్టర్ గారు నా పిల్లలతో మాట్లాడండి, వాళ్ళు నన్ను ఇంటికి రానివ్వట్లేదు అంటున్నారు. ఏమైపోయింది? ఈలోగా ఈయన మరొక ఆవిడ చేసేసుకున్నాడు. ఆ పిల్లలకే మరొక తల్లి వచ్చేసింది, కానీ ఇంట్లో లేకుండా వీడు వెళ్ళిపోయింది. ఇప్పుడు నా భర్త నాకు కావాలి, నా ఇల్లు నాకు కావాలంటుంది. అటు సేవ జరగలేదు, ఇల్లు పోయే, సేవ పోయే. అందుకే తొందరపాటు వద్దు, తొందరపడి నడవద్దు. దేవుడు చూపించిన ప్రతి మాటకు, ప్రతి దర్శనానికి, కళకు ఒక అర్థం ఉంటుంది. ఆమె ఇంట్లో ఉండే సేవ చేయలేదా? ఎంతమంది భర్త పిల్లలు కలిసి ఉంటే సేవ చేయలేదు? ఎంతోమంది సేవకురాండ్రు ఉన్నారు, ఎంతోమంది వాడుకుంటున్నారు దేవుడు. ఎంతోమంది సేవకురాండ్రు బలంగా వాడబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని పరిచయంలో వాడబడుతున్నారు, ఆత్మలు రక్షిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే సేవకులు, విశ్వాసులు కూడా, పురుషులు కూడా కొంతమంది భార్యను వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి ఆత్మలు రక్షించడానికి వెళ్తాడంట. ఓ తమ్ముడు వచ్చాడు, నేను కూడా బైబిల్ సెమినార్లో జాయిన్ అవుతాను. వెరీ గుడ్. ఇంట్లో సమాధాన పడ్డా అవసరం లేదన్నాడు. భార్య పెళ్ళి అయిందన్నాడు. మరి భార్య బిడ్డలతో సమాధాన పడ్డాడు, అవసరం లేదన్నాడు. అరే భలే మాట్లాడుతున్నావు, అవసరం లేదా? మరి ఏం చేద్దాం అనుకున్నావు? భార్య బిడ్డలు అవసరం లేదంటున్నాడు. దేవుడు నన్ను పిలిచాడు, సేవకి వెళ్ళిపోతున్నాను, ఏం చేస్తామన్నా? ఆత్మలు రక్షిస్తాన్నాడు. ఏ ఆత్మలు అన్నాను? అదే మనుషులు అన్నాడు. మరి నీ భార్య ఆత్మ కాదా? నీ భార్య బిడ్డలు ఆత్మలు కావా? బైబిల్ చెప్తుంది, నువ్వు నీ ఇంటిని కూడా దేవుని కొరకు రక్షణలు నడిపించుకోకపోతే నువ్వు యోగ్యమైన వాడువు కావు, యోగ్యమైన సేవకుడు కావు. ఒకడు తన ఇంటిని ఏలుబడి చేయలేని ఎడలా, తన ఇంటిని రక్షించుకోలేని వాడు సంఘాన్ని ఎలా నడిపిస్తాడంటాడు. కాబట్టి దయచేసి వ్యక్తిగత ప్రార్థనలో దేవుడు కనెక్ట్ అవుతాం. దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి అని చెప్పి ఇల్లు వదిలిపెట్టి, బిడ్డలు వదిలిపెట్టి, కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోకండి. గాడ్ హెస్ గివెన్ యూ దట్ బాండేజ్, లేకపోతే ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక రోల్. నీకు ఇవ్వబడిన రోల్ని విడిచిపెట్టద్దు. మీకు ఇవ్వబడినటువంటి రోల్ని ఏమంటాం తెలుగులో? పాత్ర, బాధ్యత. మీకు ఇవ్వబడిన బాధ్యతను విడిచిపెట్టకండి. అమ్మ నాన్న పట్ల మీకు బాధ్యత ఉంది, నేను కని పెంచారు. అలాగే చేసుకున్న భార్య పట్ల నీకు బాధ్యత ఉంది, ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత, నువ్వు కన్న బిడ్డలను పోషించాల్సిన బాధ్యత. అలాగే నీ భర్త విషయంలో బాధ్యత కలిగి ఉన్నావు. మనకున్న బంధాలను, బాంధవ్యాలను విడిచిపెట్టి పారిపోమనలే దేవుడు. దీనిలో యథార్థంగా జీవిస్తూ, దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ సమయం తీసుకోండి, వ్యక్తిగతంగా ప్రార్థనలు ఉండండి. 1 కొరింథీ 7వ అధ్యాయంలో 3, 4, 5, 6 వచనాల్లో భార్యాభర్తలైన వారు ఉపవాస ప్రార్థన సమయంలోనే ఒకరినొకరు పర్మిషన్ తీసుకొని దూరంగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఉపవాస ప్రార్థన కానప్పుడు మళ్ళా తిరిగి కలుసుకొని కుటుంబంగా జీవించమన్నాడు. లేకపోతే సాతానుడు మిమ్మల్ని శోధిస్తాడట. కనుక నెలలు తరబడి, సంవత్సరాల తరబడి భార్యకు దూరంగా, భర్తకు దూరంగా ఉండకూడదు. సాతానుడు మిమ్మల్ని శోధించే అవకాశం ఉంది, మీరు శోధనలో పడే అవకాశం ఉంది. కనుక దుష్టుడైన సాతాను మిమ్మల్ని శోధించుకునేలాగున 1 కొరింథీ 7, 5 వచనం చదువుతున్నా. ప్రార్థన చేయటకు 4, 7 వచనం 2 నన్ను కంగారు పడకండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం
4-5 వచనాలు, 2 వచనాలు చదువుదాం. చదవండి. 4వ వచనం, 5వ వచనం. భర్తకే గాని భార్యకు తన దేహంపైనే అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహంపైనే అధికారము లేదు. 5వ వచనం. ప్రార్థన చేయుటకు మీకు సవకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చెప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. ఉభయులు సమ్మతి చొప్పున ఎడబాసి ప్రార్థన చేయొచ్చు. ఉపవాస ప్రార్థన విషయంలో చదవండి. ప్రార్థన చేయుటకు మీకు సవకాశము. ఏ అవకాశమట? సవాకాశం అంటే మంచి అవకాశము. ప్రార్థించుటకు ఇబ్బంది లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి కొంతకాలం వరకు ఉపవాస ప్రార్థనలోనో, 3 దినాల ఉపవాస ప్రార్థన, 40 రోజుల ఉపవాస ప్రార్థన, ఇద్దరు కూడా విశ్వాసులైతే ఉభయులు సమ్మతి చొప్పుననే తప్ప మరి ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపబడినట్లుగా తిరిగి మీ జీవితాల్లో మీరు కలిసి జీవించండి. లేదంటే వాడు శోధిస్తాడు మిమ్మల్ని. ఒక 40 రోజులు ఉండాలనుకున్నారు ప్రార్థనలో, ఇద్దరు సమ్మతించారు, ఓకే వెళ్ళండి ప్రార్థనలు ఉండండి అని. భార్యాభర్తలు ఇద్దరు ఒకే సమ్మతితో ఇద్దరు ఏకీవించారు కనుక మీరు వెళ్ళి ప్రార్థనలు ఉండొచ్చు 40 రోజుల ప్రార్థనలో. లేదా ఒక 4 రోజులు సువార్త సభలు జరుగుతున్నాయి, వెళ్తున్నాను, వెళ్ళండి, సమ్మతించుకున్నారు. అలా కాకుండా మీరు నెలలు తరబడి, సంవత్సరాల తరబడి దూరంగా ఉంటాను, భార్యకు భర్తకు దూరంగా ఉంటానంటే సాతానుడు శోధిస్తాడు. అప్పుడు మీరు శోధనలో జారిపోయి పడిపోయే అవకాశం ఉంది. సేవ పోతుంది, పరిశుద్ధత పోతుంది, సాక్ష్యం చెడుతుంది, అన్ని విధాలుగా చెడ్డివారు అవుతారు. అందువల్లనే దేవుని వాక్యం చెప్తున్న సత్యాన్ని గ్రహించి ఉభయులు సమ్మతి చొప్పున ఇప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేయాలనుకున్నాం, ప్రార్థన చేయి. యవనస్తులు ఎంతోమంది దేవునితో కనెక్ట్ అయ్యారు ఏకాంత ప్రార్థనలో. ప్రార్థనలో 4 రకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏకాంత ప్రార్థన, కలిసి చేసేటువంటి ప్రార్థన, 2-3 ఏకీవించి ప్రార్థించే. 3వది సమాజంగా కూడుకుని సంఘంగా ప్రార్థన చేయడం. 4వది ప్రార్థించేటువంటి పరిశుద్ధులతో దేవుని ఘనపరిచి దేవుని మహిమార్థమై విజ్ఞాపన చేయడం. సో వ్యక్తిగత ప్రార్థనలో ఎక్కువ మార్లు ఎంతోమంది కనెక్ట్ అయ్యారు. ఈ ప్రార్థన కొరకు నువ్వు ఇల్లు వదిలిపెట్టి కొండలకి, అడవిలోకి వెళ్ళనక్కర్లా. యూ కెన్ ప్రే వేర్ ఎవర్ యు ఆర్. ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న. చేస్తున్నాను, త్వరగా కనెక్ట్ చేయండి. క్వశ్చన్స్ తీసేసుకుందాం, అవకాశం అందరికీ ఇద్దాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. రైట్. నా పేరు రేచల్. మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఎన్నో కేపబిలిటీస్ అండ్ మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్చుకోవడం, ఇవన్నీ నేర్చుకొని చాలా చక్కగా జ్ఞానం పొందుకొని మనం ఎన్నో నేర్చుకుంటాం. కానీ ఒక టైంకి వచ్చేసరికి మనం చేసే పనికి మనకున్న జ్ఞానానికి సంబంధమే ఉండదు. కానీ కొందరికేమో జ్ఞానం లేకున్నా కానీ వాళ్ళు ఒక హయ్యర్ పొజిషన్లో ఉండడం జరుగుతుంది కదా. ఇది ఎందుకు అలా జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న పాస్టర్ గారు. ఇట్స్ వెరీ సింపుల్ అమ్మా. మంచి క్వశ్చన్, ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగావు నువ్వు. మనకి దైవ సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైన 2 ఉన్నాయి బైబిల్లో. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఆ సహోదరి అడిగినటువంటి మాట ప్రాక్టికల్ క్వశ్చన్. అది తప్పనిసరిగా అందరూ తెలుసుకోవడం మంచిది. యాకోబు పత్రిక 3:15 చూద్దాం. భూ సంబంధమైన జ్ఞానం వేరు, పరలోక సంబంధమైన జ్ఞానం వేరు. చూద్దాం 3:15. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది గాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. అంటే భూమి మీద కొంత జ్ఞానం ఉందట. అది ఉద్యోగాల విషయంలో, వ్యాపారాల విషయంలో, రియల్ ఎస్టేట్ విషయంలో, ఇతరులను ముంచే విషయంలో, ఇతరులను పడగొట్టే విషయంలో, మరి రకరకాలైనటువంటి చదరంగం, పొలిటికల్ చదరంగం అంటారు కదా, ఏమంటే చెస్ ఆడినట్టుగా చాలా తెలివితేటలతో ఒక పార్టీ నాయకులు ఇద్దరు మాట్లాడుకున్నారట. ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు నన్ను బాగా తిట్టు, నేను నిన్ను బాగా తిడతాను. ఎట్టి చెప్పాలి, నిన్ను తిడతాం, నువ్వు నన్ను తిడుతుండు, నేను నిన్ను తిడతాను, నాకు రావాల్సిన ఓట్లు నాకు వస్తాయి, నీకు రావాల్సిన ఓట్లు నీకు వస్తాయి, లాస్ట్కి ఇద్దరం కలిసిపోదాం. ఇద్దరు ఏం చేద్దాం, కలిసిపోదాం, మనం సంపాదించుకోవచ్చు ఏంటి స్థానాన్ని అని చెప్పి అనగానే ఇతను మైకుల్లో భయంకరంగా తిట్టడం ప్రారంభిస్తే ఇతని వైపు ఉన్న వాళ్ళందరూ కూడా అయితే ఆ నాయకుడికి మనం ఓటేయు దేనికి వేద్దాం అనుకున్నారట. ఆ తర్వాత ఇతను వాళ్ళని తిడుతున్నాడు. సో ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చాయి కాబట్టి ఈయనకి ఇష్టమైన వాళ్ళంతా ఇటు, ఆయనకి ఇష్టమైన వాళ్ళంతా అటు వెళ్ళారు, ఓట్లు వేశారు. గెలిచిన తర్వాత వీళ్ళిద్దరు ఒకటి అయిపోయారు. ఇద్దరు కలిసి బిర్యానీ తింటున్నారు.
అప్పుడు ప్రజలకు అర్థం కాల, ఏమిటి ఎలక్షన్స్కి ముందు ఇద్దరు తిట్టుకున్నారు కదా, వాళ్ళు తిట్టుకుంది ఒక చదరంగం ఆడారు. ఈ చదరంగంలో ఒక రహస్యాలు ఉంటాయి, కొన్ని నిజం కావచ్చు, కొన్ని నిజం ఉంటాయి, కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి, కొన్ని నిజం కానీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ లోకంలో లోకపు జ్ఞానము అన్నాడు. ఈ లోకపు జ్ఞానం అనేటువంటిది అది చూడండి, మీరు దైవ జ్ఞానంగా, భక్తిగా, ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో ఎదిగారు. ఉద్యోగానికి వెళ్తే అక్కడ జనరల్ నాలెడ్జ్ కావాలి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అందరినీ నడిపించే వ్యక్తిగా, చలాకీగా, చురుకుగా మాట్లాడుతూ వాళ్ళ పనితనంలో రిజల్ట్స్ తెచ్చే విధంగా కమ్యూనికేషన్లో చాలా ఫాస్ట్గా ఉండే వ్యక్తిగా ఉంటే వాళ్ళ వ్యక్తికి ప్రమోషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు. ఆ వ్యక్తి ఎంత పరిశుద్ధుడా వాళ్ళకి అనవసరం, బయటికి వెళ్ళి ఎక్కడ తిరుగుతున్నారో వాళ్ళకి అనవసరం, ఏ పాప జీవితంలో వాళ్ళు ఉన్నా వాళ్ళకి అనవసరం. మా కంపెనీలో చలాగ్గా, చురుగ్గా పనిచేసి మాట్లాడి ప్లీజ్ చేసే విధంగా, అంటే పీపుల్ ప్లీజర్స్ అంటారు. దే విల్ ట్రై టు ప్లీజ్ ద హైర్ అథారిటీస్. వారున్న అధికారుల మధ్యలో ప్లీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వారికి ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, ఇది భూమి మీద జరిగేటువంటిదే. భక్తులైన మనమేమో దేవుని ప్లీజ్ చేస్తాం. మనుషులు ఇచ్చిన పని, ఉద్యోగం అయితే ఉద్యోగం, ఆఫీస్ అయితే ఆఫీసులో ఇచ్చిన పని చేస్తాం మనం. అయితే మనుషులందరినీ ప్లీజ్ చేయాలని అనుకో. వాళ్ళ ముందేదో మనం గొప్పతనాన్ని చూపించుకునే ప్రయత్నం చేయం, ప్రదర్శన చేయం. అప్పుడు మనకు అనిపించవచ్చు, అరే ఆ వ్యక్తి భక్తుడు కాదు, భక్తిహీనురాలుగా ఉంటాడు ఆమె, వాళ్ళకేంటి హైయర్ పొజిషన్ వస్తుంది. నేను ఎంత భక్తి కలిగి ఉన్నా నాకు రానిది. తొందరపడద్దు. ఈ వచనాన్ని బాగా కంప్లీట్ చేసి మీరు దేవుని వలన మీరు హెచ్చించబడే రోజు వచ్చునుగాక. ఆమేన్. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. దానియేలు చూడండి, దానియేలు చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని హింసలు పెట్టిన 6వ అధ్యాయం చదువుకోండి. దానియేలు కింద 6వ అధ్యాయం ఎగ్జాక్ట్గా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ చదువుకోండి అన్న. దానియేలు చాప్టర్ 6లో ఉంటుంది. చాలామంది ఇబ్బంది పెట్టారు, కానీ చివరికి ఎవరి పై చేయింది? దానియేలుదే. ఒక టైం వస్తుంది, నువ్వు ఫలించే రోజు వస్తుంది, మీరు బహుగా ఫలించుదురుగాక. అయితే మెలకువలు ఉంటాయి, మెలకువలు తెలుసుకోండి. అవి బైబిల్లో మనం నేర్చుకోవాలా. ఉద్యోగంలో ఏముందో అది బైబిల్ మనకు నేర్పలా. కానీ చురుకుగా ఉండడం, దైవజ్ఞానం కలిగి ఉండడం, పరిశుద్ధత కలిగి ఉండడం, దేవుని చిత్తం నెరవేర్చడం, ఇవి మనకు నేర్పించబడ్డాయి. ఈ దైవ సంబంధమైన జ్ఞానం. ఆ లోకంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు మనకు తెలియదు. కానీ అక్కడ ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు ఆ సబ్జెక్టు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్, వారు పే చేస్తున్నారు కాబట్టి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఏమిటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాటిని మనం పసిగట్టాలి. అది వివేచన వరం వల్ల అవుతుంది. దేవా నాకు ఆ వివేచన దయచేయమని అడగండి, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆ అద్భుతమైన మెలకులు అంటే మీకు ఒక గ్రహింపు వచ్చేసింది ఆల్రెడీ. ఆ గ్రహింపుతో మీరు హెచ్చించబడే రోజు కూడా రాబోతుంది. చదువుదామా ఒకసారి? యాకోబు పత్రిక 3:15 ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది గాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. మరి దాని తర్వాత వచనం కూడా 16 ఎలైనగా మత్సరమును, అంటే వారవలేనితనం ఉంటుంది వాళ్ళలో. జ్ఞానం ఉంటుంది, లోక జ్ఞానం. ఆ లోక జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం పొందిన వాళ్ళు మత్సరం ఉంటుంది వాళ్ళలో. ఒకడు పైకి వస్తే వారు లేరు. క్రైస్తవులు అంటే తక్కువగా చూడడం, వాళ్ళకి నచ్చిన వాళ్ళంటే ఒకలా చూడడం, కులాన్ని బట్టి రకరకాలుగా వాళ్ళు ఆ మత్సరంలో జీవిస్తూ ఉంటారు. వివాదాలు పెడుతూ ఉంటారు. ఎక్కడ ఉండనో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉంటుంది. నీచమైన పనులు కూడా చేస్తుంటారు. అయినా వాళ్ళు ఉన్నతమైన పదవుల్లో ఏలుబడి చేస్తూ ఉంటారు. దాన్ని చూసి నువ్వు బాధపడకు, మత్సరపడకు, నీకు ఇచ్చిన జ్ఞానం వేరే. చదువుదాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానం, మనకు దేవుడే జ్ఞానం ఇస్తున్నాడు. పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదటిగా అదేం చేస్తుంది? డబ్బు ఇవ్వదు, ఆస్తి ఇవ్వదు, పేరు ప్రఖ్యాతులు ఇవ్వదు, ధనగణతలు ఇవ్వదు, ప్రమోషన్స్ ఇవ్వదు. ఏమిస్తుందంటే పవిత్రమైనది. ఇది మనకు కావాలి. ఎందుకంటే ఎంత గొప్ప స్థానం వచ్చినా ఆ పవిత్రత లేకుండా పుట్టుకు మనం చనిపోయాడు అనుకోండి, బకెట్ తన్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు. కానీ పవిత్రత కలిగిన వాడు పరమాత్మ ఎందుకు వెళ్తాడు? అందుకంటాడు పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది, నేను పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. తర్వాత సమాధానకరమైనది, నీకు దేవునికి మధ్యలో సమాధానం, నీ చుట్టూ ఉన్న వారితో సమాధాన పడేలా చేస్తుంది. మృదువైనది, మృదువైన మాటలు నువ్వు మాట్లాడతావు, దేవుని మాటలు. సులభముగా లోబడినది, గర్వంగా అహంకారంగా ఉండగానే లోబడతావు, వెంటనే సులభంగా చెప్పిన విషయాన్ని గ్రహిస్తావు. కనికరముతోనూ మంచి ఫలములతో నిండి ఉన్నది, ఇది పైనుండి నుండి దిగి వచ్చు జ్ఞానం. నెక్స్ట్ వచ్చిన చదవండి 18. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమునందు విత్తబడును. నీతి ఫలము సమాధానం
చేయవారికి సమాధానం అది విత్తబడి. ఇక మీరు గ్రహించవలసింది ఏంటంటే, మనకు దైవ సంబంధమైన జ్ఞానం కలిగింది. అది మనకు పవిత్రతను, భక్తిని, దేవునితో నడిచే జీవితాన్ని మనకు అనుగ్రహించింది. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొంత జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ప్రార్థించి పొందుకోండి. దేవా, దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, నేను సూపర్వైజర్గా ఉంటే, ఒక మేనేజర్గా ఉంటే హౌ టు మేనేజ్ ఇట్, లేదా ఒక ఎంప్లాయీగా ఉంటే వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ, వాళ్ళు నా దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దానికన్నా ముందే ఒక అడుగు ముందున్నాం అనుకోండి. ఉదాహరణకు మీరే జాబ్ ఇచ్చారు, 10 మందికి ఇచ్చారు, రేపు వాళ్ళు డ్యూటీకి రావాలి, మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? ముందు టయానికి రావాలని ఆశపడతారు, అవునా? టయానికి రాగానే ఒక 4 వచ్చారు టయానికి, మిగిలిన టయానికి రాలా, మంచి పని వాళ్ళే కానీ టయానికి రాలా, మీకేమనిపిస్తుంది? టయానికి వచ్చిన వాళ్ళు చక్కగా మన కంపెనీని ప్రేమిస్తాను అనుకుంటారు. తర్వాత టైం అయిపోయింది, 5 o'clock తర్వాత కూడా ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేసి అన్నీ సదిరి కరెక్ట్గా ఫైల్స్ అన్నీ పెట్టి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఏం కలుగుతుంది? అరే, బాధ్యతగా చేస్తున్నారే, వాడు టైం అని టక్కున 5 o'clock అయిపోయింది సార్, టైం అయిపోయింది, అక్కడ ఫైల్ పడేసి వెళ్ళిపోయాడు ఒకడు. ఒక అతనేమో అన్నీ సదిరి ఒక 10 minutes లేట్ అయినా ఉండి వెళ్ళాడు, ఎర్లీగా వచ్చాడు, లేటుగా వెళ్ళాడు. చూస్తారు ఏదో ఒక రోజున ఎంతమంది మత్సరపడి ఎన్ని చెప్పినా కంపెనీకి కావాల్సిన వాళ్ళు వాళ్ళే అని గుర్తిస్తారు. సీసీ కెమెరాలు ఉంటాయి, గమనిస్తున్నారు అందరూ. ఏ వ్యక్తి కూడా, ఏ జాబ్, ఏ కంపెనీ కూడా వాళ్ళు ఇష్టపడేది ఎవరినంటే, ఎంప్లాయీస్ కానీ ఎవరైనా టైం మెయింటెనెన్స్, కరెక్ట్ టైంకి వచ్చేవాళ్ళు, పంక్చువాలిటీ కరెక్ట్ ఉండేవాళ్ళు. ప్రతిదానికి సెలవులు పెడుతూ అవసరం వచ్చినప్పుడు అది మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయాడు, మా పెదనాన్న చనిపోయాడు, మా నాయనమ్మ చనిపోయింది. ఒక తమ్ముడు ఉంటాడు, ఎందుకురా నువ్వు రాలేదని అడిగితే మా నాయనమ్మ చనిపోయింది అంటాడు. మళ్ళీ ఎందుకు రాలేదని అడిగితే మా తాతయ్య చనిపోయాడు అంటాడు. నేను డౌట్ పడ్డాను, ఎప్పుడు మాట్లాడినా వీడు రానప్పుడంతా చావు అంటున్నాడు, కాబట్టి బతికున్న కూడా ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. వీడు అవసరం కొరకు చావగొడుతున్నాడు. ఇలాగా సాకులు చెప్పేవాళ్ళన్నా, సోమరులన్నా ఎవరికి ఇష్టం ఉండదు. చురుకుగా ఉండి పనిచేస్తున్నప్పుడు, బాధ్యత కలిగి ఉన్నప్పుడు ప్రతి కంపెనీ కూడా అటువారిని ఇష్టపడుతుంది, నమ్మకస్తులను కూడా ఇష్టపడుతుంది. కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, దానియేలు లాంటి భక్తునికి కూడా ఇబ్బందులు వచ్చాయి, చుట్టూ ఉన్నవారు రకరకాలుగా ఇబ్బందులు పెడతారు. కానీ వెయిట్, ప్రే, గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. తప్పనిసరిగా దేవుడు లేవనెత్తాడు. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైజ్ ది లార్డ్. మనము పాస్టర్ గారు స్కూల్ నుంచి కానీ, కాలేజ్ లైఫ్లో కానీ, చర్చ్లో, సండే స్కూల్లో కానీ గురి గమ్యం అనే అంశం బాగా నేర్చుకుంటాం కదా. కానీ ఒక టైం వచ్చినప్పుడు దేవుడు అంటాడు అన్నీ వదిలేసి నా సేవకు రావాలంటే, మనము మరి ఆ పొజిషన్స్, ఐఏఎస్ కానీ ఒక హయ్యర్ పొజిషన్లోకి మనం పెట్టబడలేదా, లేదంటే మనం ఇంకా దేవుని కోసమే అర్పించుకోవాలా అనేది చాలా టఫ్గా ఉంది పాస్టర్ గారి. రైట్. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు దానియేలుని దేవుడు పిలిచాడా? దేవుడు వాడుకుంటున్నాడా? దానియేలు జాబ్ వదిలేసి వెళ్ళిపోయాడా? ఆ జాబ్ చేశాడా? అక్కడే దేవుని మహిమపరిచాడు. అక్కడుండి కూడా దేవుడైన రాజుగారే దిగొచ్చి, బాబు నీ దేవుడు జీవం గల దేవుడు అని చెప్పాడు. అలా చెప్పించడానికి కొన్ని శోధనలు, ఇబ్బందులు కూడా వెళ్ళినా ప్రభు కొరకు నిలబడ్డాడు. ఎవరు? దానియేలు. షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు కూడా ఆఫీస్లో వర్క్ చేశారు. రాజుగారు నెబుకద్నెజరు, అతను అన్యుడు, భక్తిపరుడు కాదు. అటువంటి బబులోన్ రాజు దగ్గర పనిచేస్తూ కూడా దేవుని మహిమపరిచేలా చేశారు. ఆ రాజులే దిగొచ్చారు, నీ దేవుడే నిజమైన దేవుడు, జీవం గల దేవుడు అని. అలా చెప్పేలాగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన ఐఏఎస్ ఉద్యోగం అంటే విడిచిపెట్టి వచ్చేయడం, సేవలోకి రావడం బెటరా, ఆయన ఆ జాబ్లోని దేవుని మహిమపరచడం బెటరా? యథార్థవంతుడు ఏంటి, ఎలా మహిమపరచుకుంటే? ఆయన లంచం తీసుకోడండి, ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడండి, ఆయన కరెక్ట్గా పని అంటే పని జరిగిస్తాడు. యథార్థవంతుడండి, నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి అండి, జీసస్ ఫాలోవర్ అండి. లంచాల గురించి ఆయన దగ్గర ఎత్తకండి, ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాటిస్తే నెరవేరుస్తాడు, ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేయడు. ఇది సాక్ష్యమేగా, అది గొప్ప సాక్ష్యం. ఆ తర్వాత ఆయన రిటైర్డ్ అయినప్పుడు సంఘంలో కూడా రావచ్చు. భక్సింగ్ గారి సంఘంలో ఒక ఆయన చెప్పులన్నీ పెడుతున్నాయంట సెల్ఫ్లో. అప్పుడు పక్కన ఉన్న బ్రదర్ అడిగా అంట, ఎవరు సార్ మీరు ఏం చేస్తారని. నేను కలెక్టర్ గారిని అన్నానంట. ఈయన ఉలిక్కిపడ్డాడు. కలెక్టర్ గారు మీరు చెప్పులు పెడతాడు? దేవుని మందిరంలో కలెక్టర్ అయినా మామూలు సామాన్యుడిని అందరూ ఒకటేనయ్యా. నేను బయట కలెక్టర్ని, దేవుని మందిరంలో విశ్వాసని, దేవుని బిడ్డను. సో దేవుని పరిచయంలో పలు విధాలుగా ఉన్నాయి నాన్న. మందిరంలోకి వచ్చినప్పుడు ఆదివారం ఆరాధన జరిగేటప్పుడు ఆహ్వానించడము, వచ్చిన వారిని కూర్చోబెట్టడం, ఆరాధనలో, పాటల్లో, ఇదంతా సేవలో ఒక భాగమే. ఇందాక నేను చెప్పాను, హన్న దేవాలయం విడవకుండా ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. దాన్ని కూడా ప్రభు ఏమన్నాడు? సేవ చేసిను అని రాశాడుగా.
ప్రార్థించిన బిడ్డను కూడా నా సేవ చేసింది అంటున్నాడు ప్రభు. ఓకే, ఇప్పుడు ఇల్లు వదిలిపెట్టి, బండ్లు వదిలిపెట్టి, ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళిపోమంటలా. దేర్ ఆర్ పర్టికులర్ కాలింగ్ ఉంటుంది. అపోస్తుల పిలుపు, ప్రవక్తలుగాను, సువార్థికులుగాను, కాపర్లుగాను, అలాగనే బోధకులుగా. దేవుడు ఆయా సమయాల్లో ఎవరికైతే పర్టికులర్గా పిలిపి ఇవ్వబడిందో వారు ఆ సమర్పణ వచ్చేస్తుంది. వాళ్ళకి ఆ జాబ్లో ఉండబుద్ధి కాదు. వాళ్ళకి ఎన్ని చేయాలన్నా, ఎన్ని అవకాశాలున్నా, ఎన్ని ప్రమోషన్స్ వచ్చినా దాన్ని వదులుకొని ప్రభు ఎదుగుకు వచ్చేస్తారు. ఎవరో చెప్పడం వల్ల కాదు. ఎవరో ఒక నాకు కల వచ్చిందయ్యా, దేవుడు నాకు చెప్తున్నాడయ్యా, నువ్వు ఉద్యోగం మానేసి రాయ్యా, ప్రార్థనలో వాడబడయ్యా, ప్రభు రమ్మన్నాడయ్యా అంటే అప్పుడు మీరు చెప్పాలి, నాకు రాలేదమ్మా కల, నీకు వచ్చింది కానీ నాకు. ఇప్పుడు పేతురుని దేవుడు సేవకు పిలిచాడా లేదా? పిలిచాడు. చెప్పండి. పిలిచాడండి. అంటే వాళ్ళ అత్తగారికి దర్శనం ద్వారా పిలిచాడా, పేతురుని డైరెక్ట్గా పిలిచాడా? పేతురుని డైరెక్ట్గా పిలిచారు. వాళ్ళ అత్తగారికి దర్శనం చూపిస్తే, అయ్యా నువ్వు చేపల వల్ల వదిలేసి ఇల్లయ్యా, సేవకి యేసుప్రభు వారి వెంట వెళ్ళయ్యా, దేవుడు మనుషులు బట్టే జాలుడుగా చేస్తా అంటయ్యా అని వాళ్ళ అత్త ఎంత చెప్పినా వెళ్ళేవాడా పేతురు? వెళ్ళేవాడు కాదు. అత్తమ్మా నువ్వు ఊరుకో, నీకు కనబడింది, నాకు కనబడలేదు. కానీ ఇక్కడ దేవుడైన ప్రభు డైరెక్ట్ అయ్యాడు. పేతురు రా అని పిలిచాడు, యోహాన్ రమ్మని పిలిచాడు. అయితే ఆ పిలుపు వచ్చేదాకా ప్రభుత్వం నడుచుట మంచిది, ఆయన సహవాసంలో ఉండడం. కొన్నిసార్లు దైవ సేవకుల ద్వారా అది మాట్లాడవచ్చు దేవుడు, దర్శనాల ద్వారా, కళల ద్వారా. అయితే ప్రతిసారి అది కరెక్ట్ కాదు. దాని మీద ఆధారపడిపోవద్దు. వాక్యాన్ని పట్టుకోండి. ఆయా సమయాలలో ప్రభు ఇచ్చిన వాటిని బట్టి దేవుని స్తుతించండి, ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళండి. ఎప్పుడు మీరు అన్నీ వదిలిపెట్టి రమ్మన్నారని అన్నీ వదిలిపెట్టి వెళ్ళక్కర్లా. పరిచర్లో ముందుకు సాగండి. మీరున్న ఉద్యోగంలో, వ్యాపారంలో, అలాగే ఆఫీసులో దేవుని ఘనపరచండి, దేవుని మహింపరచండి. ఓకే, అన్ని రంగాల్లో మన వాళ్ళు ఉండాలా వద్దా? ఉండాలి. ఏంటి చెప్పండి? ఉండాలి. అన్ని రంగాల్లో దేవుని మహింపరచండి, ప్రభు యొక్క పరిచర్య చేయండి. నేను ఒక మాట చెప్తున్నా, మీరు ఉద్యోగం చేస్తున్నారు కదమ్మా, అక్కడికి మేము వచ్చి సువార్త చెప్తాం అవుతుందా? కానీ మీ ద్వారా దేవుని సువార్త వెళ్తుంది. ఓకే, దేవుడు నిన్ను అక్కడ ఘనంగా వాడుకోను గాక. విడిచిపెట్టి రమ్మని అంటలా. సో దేర్ ఆర్ అదర్ డేస్ మీకు ఖాళీగా ఉన్న టైంలో ప్రార్థించే సమయం, ఆదివారం కానీ మరొక సమయం కానీ దేవుని పరిచర్యలో మీరు ఉండొచ్చు. గాడ్ బ్లెస్ యూ. అన్ని క్వశ్చన్స్ మీకే వెళ్ళిపోతున్నాయి. ఓకే, రైట్ యూ కెన్ ఆస్క్. ఓకే, వర్డ్స్ టు వర్క్ మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది ఒక వన్స్ అగైన్. వర్డ్స్ టు వర్క్ అంటే మాటలు చెప్పింది క్రియల్లో మనం ఎలా చూపించగలగాలి అనేది. ఒకే రోజున అన్నీ అవ్వవు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, రేపటి నుండి కరెక్ట్ టైంకి వద్దామని చెప్పి అనుకోవచ్చు. అనుకున్నారు, మాట్లాడారు, నేను రైట్ టైంకి వస్తానని. ఏదో సందర్భంలో లేట్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఇక మన జీవితంలో ఎప్పటికీ కరెక్ట్ టైంకి రాలేమో అని డిసైడ్ కావద్దు. ఒక్కసారి ఫెయిలియర్ ఈజ్ నాట్ ఎ ఫెయిలియర్, యూ ట్రై ఇట్ అగైన్. ఓకే, మాట ఉంది, నెరవేర్చాలనుకుంటున్నావు, నెరవేర్చే కృపనిమ్మని అడగండి. ఏమడగాలి? నెరవేర్చే కృపనివ్వు దేవా, నీ కృప నాకు దయచేయి ప్రభు అంటూ ప్రయత్నం చేయండి. ప్రార్థన, ప్రయత్నం, ఆ మాటలు ఉన్నాయి, మంచి మాటలు. దాన్ని ప్రయత్నంలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఒకరోజు ఫెయిల్ అయినా రెండో రోజు ప్రయత్నం చేయండి, మళ్ళీ ఫెయిల్ అయినా ప్రయత్నం చేయండి. తర్వాత ఆ మాట నెరవేర్చగలుగుతారు. ఉదాహరణకు ఈరోజు ఆ సౌండ్ బాక్స్ పైకి ఎత్తలేకపోయామనుకోండి, అతను ఎత్తలేకపోయాడు, ఇక జీవితంలో ఎప్పటికీ ఎత్తలేడా? రోజు అతను ఎక్సర్సైజ్ చేస్తూ ఏదో ఒక బరువు లేపుతూ ఉంటే 15 రోజుల తర్వాత ఎత్తగలడా? ఎలా వచ్చింది ఆ ఎనర్జీ? 15 రోజుల ముందు ఎత్తలేకపోయిన వ్యక్తి ఆ బరువైన స్పీకర్ బాక్స్ని 15 రోజుల తర్వాత ఎత్తగలిగాడు. ఎలా ఎత్తగలిగాడంటే, ఆ రోజు నుండి ఎందుకు నేను ఎత్తలేకపోయానని చెప్పి తన మనసులో అనుకొని తీర్మానం చేసుకొని చిన్న బరువులు ఎత్తడం ప్రారంభించాడు. చిన్న బరువులు ఎత్తుతుండగా ఆ బలం తనలో ఏర్పడింది, ఆ ఎనర్జీ కలిగింది, ఆ రెసిస్టింగ్ పవర్. ఇప్పుడు అతను పెద్ద బాక్స్ని ఎత్తగలిగాడు. 15 రోజుల ముందు ఎత్తలేకపోయిన వ్యక్తి ఇప్పుడు ఎత్తగలిగాడు. అదే 15 డేస్ ముందు నువ్వు చేయలేని పని ఈరోజు నువ్వు చేయగలవు. ఈరోజు నువ్వు చేయలేని పని 1 మంత్లో నువ్వు చేయగలుగుతావు. దేవుడు ఆ శక్తిని మీకు జనింపజేయునుగాక. మీలో ఆ శక్తి పనిచేస్తుంది. పరిశుద్ధాత్ముడు అంటాడు, మనలో ఆయన కార్యసిద్ధి కలుగు చేస్తాడంట ఆయన ఆత్మ ద్వారా. సో గాడ్ విల్ హెల్ప్ యూ అండ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న. మరొక ప్రశ్న పాస్టర్ గారు. ఒక సిస్టర్ నాకు ఇట్లా క్వశ్చన్ అడిగారు. మైక్ దగ్గర పెట్టి మాట్లాడండి. సిస్టర్ క్వశ్చన్ అడిగారు నాకు, తన వివాహం సమయంలో ఒక పాస్టర్ గారు చిలకరింపు బాప్తిసం ఇచ్చారంట. అయితే తను ప్రోబల్ల కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. అయితే మళ్ళీ బాప్తిసం తీసుకోవచ్చా, లేకుంటే ప్రోబల్లలో పాల్గొవచ్చా? ఆమె ప్రోబల్లో పాల్గొనవచ్చు. ఆమె విశ్వాసురాలు, ప్రభునందు విశ్వాసం ఉంచింది, ప్రభునందు ప్రభు యొక్క రక్తంలో కడగబడింది, ప్రభు బిడ్డగా జీవిస్తుంది. బాప్తిసం ఇచ్చే దైవ సేవకులు.
ఇచ్చినప్పుడు వారి యొక్క సిద్ధాంతం, వారి యొక్క డినామినేషన్ ప్రకారంగా చిలకరింపించారు. ఆమె బైబిల్ పర్టికులర్గా చదివినప్పుడు యేసు యోర్దన్ నదిలో దిగి వెళ్ళి బ్యాప్టిజం పొంది నీటిలోండి బయటకు వచ్చినట్టు ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11 నుండి 13 వచనం వరకు, లూకా సువార్త 3వ అధ్యాయం మరి 9 నుండి 22వ వచనం వరకు ఆయన కూడా నీటిలోనికి వెళ్ళి బ్యాప్టిజం పొంది బయటకు వచ్చినట్టు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 39, 40, 41 వచనాల్లో ఇద్దరు కూడా చెరువులో నీటిలోనికి దిగి బ్యాప్టిజం పొంది బయటకు వచ్చినట్టుంది. అపోస్తల కార్యంలో కూడా అంటే ఖచ్చితంగా నీటిలో దిగి బ్యాప్టిజం పొందడం అని బ్యాప్టిజం గురించి స్టడీ చేస్తే ఆమెకు అర్థమైంది. బ్యాప్టైజో అంటే నీటిలో ముంచబడుట, టు ఇమర్స్ ఇన్ టు వాటర్, టు డిప్ ఇన్ టు వాటర్ అనే మాట గుర్తించింది. నాకు చిలకరింపు కాదండి, ముంచుడు బ్యాప్టిజం కావాలని అడిగింది. తీసుకోవాలని మనస్సాక్షులు అనిపిస్తుంది. ఆ విధంగా తను ముందుకు వెళ్ళి తన పేరిచ్చి, అయ్యా నాకు బైబిల్ ప్రకారంగా బ్యాప్టిజం కావాలి, నీటిలో ముంచబడి బయటికి రావడం, అడిగి తీసుకోవచ్చు, తప్పలేదు. దానికి ముందు చిలకరింపు బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రాన ప్రభు బిడ్డవు కాలేదా, నమ్మావు, విశ్వసించావు, ప్రార్థిస్తున్నావు, ప్రభుతో కనెక్ట్ అయ్యి ఉన్నావు, నువ్వు దేవుని ఎందే విశ్వాసం ఇచ్చావు, నువ్వు క్రీస్తునే నమ్ముకున్నావు, యేసు రక్తంలోనే కడగబడ్డావు కనుక నువ్వు బల తీసుకోవడం ఏ అభ్యంతరం లేదు. ఓకే, అయితే వాక్యం చదివినప్పుడు ఇది నేను నెరవేర్చలేకపోయా నేను ఒక మనస్సాక్షిలో నొచ్చుకున్నట్లయితే వెళ్ళి సేవకులను అడిగి తీసుకోవచ్చు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ నాన్న. అయితే ఒకటి మాత్రం చేయొద్దు, పెళ్లి బ్యాప్తిసాలు తీసుకోకండి. ఓ బాబు నా దగ్గరికి వచ్చాడు, వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది, ఆడు నవ్వులుతా ఉన్నాడు. ఏంటి బబుల్ గమ్ ఏదో అంటారు కదా, చివింగ్ గమ్, నవ్వులుతూ ఉన్నాడు. అయ్యారు ఏమనుకోవద్దండి అంటే, ఏంటమ్మా అన్నాడు. ఏమనుకోవద్దు పాస్టర్ గారు, మా బాబుకు బ్యాప్తిసం ఇవ్వండి అని. ఎవరు? ఆ బాబు అక్కడ నిలబడినాడు. బాబు ఏం కావాలి? నాకు బ్యాప్తిజం కావాలి. ఎందుకు అని అడిగా. పెళ్లి కోసం అన్నాడు. పెళ్లి కోసం బ్యాప్తిజం? అలాంటి వాడికి అయ్యా ఇచ్చేయండి అయ్యా, మా వాడికి పెళ్ళి క్రైస్తవ పెళ్ళి అవ్వాలంటే, క్రిస్టియన్ మ్యారేజ్ అవ్వాలంటే బ్యాప్తిజం ఇస్తేనే తీసుకుంటాడు, పెళ్లి జరుగుతుంది అయ్యా, బ్యాప్తిజం సర్టిఫికేట్ కావాలయ్యా అంటుంది ఆవిడ. వాడేమో చీవింగ్ గమ్ నవ్వులుతూ ఏం కావాలంట, ఎందుకు అంటే పెళ్లి కోసం అంటున్నాడు, ఆత్మరక్షణ కోసం కాదంట. అంటే వాడికి ఆ మ్యాటర్ తెలియదు. నాకు బ్యాప్తిజం ఇచ్చేయండి, నాకు పెళ్ళి అవ్వాలంటున్నాడు. వీడికి బ్యాప్తిజం నిజంగానే ఇస్తుంటే యేసును ధ్యానిస్తాడా, పిల్లల్ని ధ్యానిస్తాడా? ఇది చెప్పండి. ఆ పెళ్లి కూతురు పెళ్లి పీటల మీద ఉన్నట్టు, వీడు ఆ మెడలో దండ వేస్తున్నట్టు, ఆమె దండ వీడికి వేస్తున్నట్టు పిల్లల్ని ధ్యానిస్తూ మునుగుతాడు వీడు. అది పిల్ల బ్యాప్తిజం అవుద్ది, అది పెళ్లి బ్యాప్తిజం, అది దేవుని రక్షణ పొందిన బ్యాప్తిజం కాదు. అందుకే నువ్వు మారు మనసు పొందేవంటే నాకు తెలియదు అన్నాడు. రక్షణ పొందేవంటే తెలియదు, తిరిగి జన్మించిన అనుభవం కూడా లేదు. అయితే నువ్వు వాక్యం విన్నానా, నెల రోజులు ప్రార్థనకు రా, వాక్యంలో ఎదుగు, దేవునికి నీ హృదయం ఇవ్వు అంటే వాళ్ళ అమ్మ అంటే అంత టైం లేదయ్యా, 3 రోజుల్లో పెళ్ళంట. అయితే నేను ఇవ్వలేనమ్మా. అయితే ఎవరిస్తారండి? పెళ్లి బ్యాప్తిసాలు ఇచ్చే కొంతమంది ఉంటారు, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకోండి, నేనైతే ఇవ్వలేనన్నాను. 2వ రోజుల తర్వాత ఆవిడ చెప్పింది, పాస్టర్ గారు మా వాడికి బ్యాప్తిజం ఇచ్చారు. ఎవరు ఇచ్చారండి? ఫలానా ఆయన ఇచ్చారు. ఎలా ఇచ్చారు? 3,000 ఇచ్చిందట. తీసుకెళ్ళి ముంచేశాడు ఆయన. ఎందులో? నీళ్ళ ట్యాంక్లో. అక్కడేం పెళ్ళి అవ్వాలి, ఏడుస్తుంది, వాడికి పెళ్లి డేట్ వచ్చేసింది, ఆయన సర్టిఫికెట్ తెమ్మన్నాడు, తేలేకపోయాడు. కాబట్టి అవతల సేవకుడు ఎవరిని అడిగారు, ఆ సేవకుడు కూడా ఫీజు అని కాకుండా మొత్తానికి ఏదో ఇస్తున్నారు, అడుగుతున్నారని చెప్పి ఇచ్చేసినట్టున్నాడు. ఈ 2 కూడా చెల్లవు. ఓకే, పెళ్లి బ్యాప్తిసాలు తీసుకోకండి, ఆత్మరక్షణ కొరకు తీసుకోండి. ఒకవేళ అలా ఎవరైనా తీసుకుంటే నిష్ఠూర పెట్టకండి. ఆ ఇచ్చిన సేవకుని ఏమనొద్దు, ఆ పొందిన వాళ్ళని కూడా ఏమనొద్దు, కానీ వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేద్దాం. చెప్పండి, ఏం చేయాలి? ఆత్మీయంగా ఎదగాలని. అంతే, ఎవరిని హేళన చేయొద్దు, తోలనాడొద్దు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అర్థం కాక చేసి ఉంటారు, కొందరు తొందరపడి చేసి ఉంటారు. క్షమిద్దాం, ప్రార్థిద్దాం, ప్రభు వారిని కనికరించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ సార్. నా పేరు కుమార్, నేను బైబిల్ సెమినార్ నుంచి మాట్లాడుతున్నాను సార్. వాక్యంలో అపోస్తులైన పౌలు గారు నేను 3వ ఆకాశంకి ఎక్కిపోయాను అంటారు కదా, అక్కడ పౌలు గారు అంటూ నేను అక్కడ చూసినవి ఏమీ చెప్పకూడదు అంటున్నారు. నువ్వు కూడా వెళ్ళాలనుకుంటున్నావా? అవును సార్. లేదు, 3వ ఆకాశానికా? 3వ ఆకాశానికా, 2వ ఆకాశానికా? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో. ఓకే. తను అడిగిన ప్రశ్న, అపోస్తలుడైన పౌలు 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళాను, అక్కడ అనేక విషయాలు చూశాను, వాటన్నిటి గురించి నేను మాట్లాడలేను, వర్ణించలేను అన్నాడు. ఓకే, ఏం చూసుంటాడని అర్థం కదా.
అయితే నేను యూట్యూబ్లో చూశాను సార్, చాలా మంది మేము కూడా వెళ్ళినాము. మేము కూడా వెళ్ళాం. మేము కూడా చాలా దర్శనాలు, పరలోకపు విజిటేషన్స్ మాకు విజిటేషన్ పరలోకం వెళ్ళారు. వెళ్ళినాయి. మేము కూడా అపోస్తలుడైన పౌలు లాంటి వారం, అలాంటి కృప మేము కలిగిన వాళ్ళం అంటున్నాం సార్. అంటే అక్కడ పౌలు గారు ఏమీ చెప్పకూడదు అన్నారు కదా. పౌలేమో మూడో ఆకాశానికి వెళ్ళాను, అక్కడ ఏమున్నాయో నేను చెప్పజాలను చెప్పకూడదు అన్నాడు. చాలా మంది మేము చూసి వచ్చాము, అక్కడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్. అంటే పౌలు గారు ఏమో చూశారు నిజంగా, ఆయన ఏం చెప్పనన్నాడు, వీళ్ళేం చెప్పేస్తున్నారు చెప్పేస్తున్నారు. అంటే వీళ్ళు వెళ్ళలేకుండా వెళ్ళారని చెప్తాను అన్నమాట అర్థం. గుర్తుంచుకోండి, పౌలు గారు వెళ్ళొచ్చిన వ్యక్తి చెప్పాడు నేను చెప్పకూడదు ఆ విషయాలు అన్నాడు. వీళ్ళేమో వెళ్ళొచ్చిన అన్నీ చెప్తున్నారు. అంటే వీళ్ళు సొంత ఆకాశానికి వెళ్ళారు, మూడో ఆకాశానికి కాదు. వీళ్ళ ఊహాలోకంలో నేను చూశాను, రథం మీద వెళ్తున్నాను, ఒక బెడ్రూమ్ ఉంది, మాకు ఒక ఇల్లు ఇచ్చాడు, అందులో ఒక బెడ్రూమ్ చూసాం, మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. మరి మాస్టర్ బెడ్రూమ్ ఉంటే బాత్రూమ్ ఉండాలా లేదా? ఉండాలి. గట్టి చెప్పండి. ఉండాలండి. మరి సెప్టిక్ ట్యాంక్ ఉండాలా లేదా? ఉండాలి. అవన్నీ మానవ ఊహలండి, మన ఊహాగానాలు అవన్నీ. దేవుడు నివాసములు ఇస్తా అన్నాడు కదా, మ్యాన్షన్స్ అన్నాడు కదా అని దాన్ని మనం భౌతిక లోకంలో ఊహించుకుంటున్నాం. చూడండి, పరలోక రాజ్యం యొక్క విషయాలన్నీ కూడా దేవుడు ఉదహరించి మాట్లాడాడు. ఆయన ఉపమానాల్లో పరలోక రాజ్యం దీనిని పోలి ఉంది, దానిని పోలి ఉందని ఉదహరించాడు తప్ప అది నిజం కాదు. ఓకే, ఇట్స్ ఎగ్జాంపుల్. మన భాషలో అక్కడున్న విషయాలను వర్ణించలేము. ఓకే, చాలామంది నేను పరలోక దర్శనం తెలుసు, అపోజిట్ పౌలు గారు వెళ్ళొచ్చాను, నేను పరలోకంలో ప్రయాణం చేశాను, ఇవన్నీ ఊహాగానాలు, ఇవి నిజం కాదు, వాటిని నమ్మి మోసపోవద్దు. ఇవ్వబడిన బైబిల్ తిన్నగా చదవండి, ప్రార్థన చేసుకోండి, అందరూ పోదాం ఎక్కడికి, పరలోకం. వెళ్ళకుండానే వెళ్ళామని చెప్పి ఓ తమ్ముడు నాకు బాగా తెలుసు, చాలా 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 మార్లు నేను గద్దించాను. ప్రసంగం చేయమని ఇస్తే, పిల్లరా నేను ప్రభుతో పాటు సంచరించాను, నా ఆత్మ నా దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అబ్రహాము గారితో టిఫిన్ చేసి వచ్చాడంటే ఎక్కడ? పరలోకం. అంటే ఇడ్లీ ఏమన్నా తిన్నావురా అని అడిగా. దోశ వేసి ఇచ్చారంట. అబ్రహాముకు దోశ తెలియదు, తెలుసా నీకు? అబ్రహాం కాలంలో ఇరాక్ ప్రాంతంలో దోశలు ఉండవు, వాళ్ళు తిన్నది రొట్టెలు. ఇడేం తినొచ్చా అంటున్నాడు, దోశ తినొచ్చానంటున్నాడు. ఆదామును కలిశానంటాడు, అవ్వను కలిశానంటాడు. అబద్ధాలు మాట్లాడకురా. సేవ స్టార్టింగ్లోనే అబద్ధాలు ఆడుతున్నావు ఏంటి? సేవ ప్రారంభంలోనే నువ్వు అబద్ధాల్లోకి వెళ్ళిపోతున్నావు. అబద్ధంతో స్టార్ట్ చేస్తే అబద్ధమునకు జనకుడు సాతానుడు నేను నిండా ముంచేస్తాడు. అలాంటి తొందరపాటు మాటలు మాట్లాడు. మరి నాకు కల వచ్చింది కదా, ఊహలు నువ్వు ఊహించుకుంటూ ఉంటున్నావు. ఊహల్లో జీవించుకు, ట్రాన్స్లోకి వెళ్ళిపోకు, సత్యంలోకి రా. సత్యం నేను సొంతలుగా చేస్తుంది. ఉన్న వాక్యం ప్రకటించు. లేని మాటలు మాట్లాడితే కొంతమంది నమ్మొచ్చు, అయోమయాలు. బైబిల్ చెప్తుంది, వివేకవంతుడు అన్ని విషయాలు నమ్మడు, జ్ఞానవంతుడు నువ్వు మాట్లాడే ప్రతి మాటను స్కేల్తో కొలుస్తాడట. చూడు, ఏది మాట్లాడినా నమ్మేవాళ్ళు జ్ఞానం లేనివారు. బైబిల్ చెప్తుంది, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మను. చదవండి, సామెత 14:15. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మను. చదవండి, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. మరోసారి, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము లేనివాడు ఏం చేస్తారట? ప్రతి మాట నమ్ముతాడు. ఇప్పుడు మీరు ఏదైనా విషయం కథ చెప్పారనుకోండి, నాలో జ్ఞానం ఉంటే నేను ఫిల్టర్ చేస్తాను నీ కథని. ఇది నిజం, ఇది నిజం కాదు, ఇతను కల్పించి మాట్లాడుతున్నాడు, ఇది నిజం కాదు అని అర్థమైపోద్ది నీకు. అలాగే ఎవరైనా నాకు పరలోక దర్శనం వచ్చింది, నేను రథం మీద వెళ్ళాను, నాకు ఇల్లు కనబడింది, అక్కడ నాకు పెళ్లి కూడా అయిందని చెప్పారనుకోండి, నమ్మచ్చా? లేఖనం లేదు. ఓకే, పౌలంతటి గొప్ప దైవజనుడే, ఎన్నో సంఘాలు కట్టిన దైవజనుడే, నేను వెళ్ళొచ్చాను, అక్కడ విషయాలు ఏమి నేను మాట్లాడజాలనన్నాడే. మరి దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే, పౌలంతటి భక్తుడే నేను చెప్పనంటే మనం ఎవరు చెప్పడానికి? అపోస్తలుని యోహానికి దేవుడు చూపించి చెప్పమని రాసి ఇచ్చాడు, అదే ప్రకటన గ్రంథం. మనకు చెప్పలేదే కృత గ్రంథం రాయమని. కనుక మన లిమిట్లో మనం ఉండాలి. జోసెఫ్ స్మిత్ అనే వ్యక్తి ఒక మార్మనిజం అనేది తీసుకొచ్చాడు, మరొక నిబంధన. ఆయన కూడా ఇలాగే, నాకు దేవదూత కనబడింది, అమెరికా దేశంలో మందసం కనబడిందట. మందసం ఎక్కడ ఉంటుంది? ఇజ్రాయిల్లో. ఆయన ఎక్కడ ఉందన్నాడు? అమెరికాలో. దూత మాట్లాడిందట, అక్కడికి వెళ్ళి ఎతకమని తవ్వుతే అక్కడ కనబడించిందట ఆయనకి. రాతి పలకలు కనబడ్డాడు, రాతి పలకలు 10 ఆజ్ఞలు. సినాయి కొండలో దేవుడు మోషేకి ఇస్తే అవి ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడో ఉంటే ఈయనకి ఎక్కడ కనబడ్డాయంట? అమెరికాలో కనిపించింది. ఆ అయోమయాలు నమ్మేశారు ఆయన్ని, నిజం అనుకున్నారు.
కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద దేవాలయాలు కట్టారు. దాని మీద బంగారంతో పొదిగి ఉంటుంది. వాషింగ్టన్ డీసీలో చూస్తే చాలా పెద్ద మందిరం కనిపిస్తుంది. అది బెంగళూరులో కూడా కడుతున్నారు వాళ్ళు. ఎంట్రన్స్లోనే మీకు జ్యూస్ ఇస్తారు. ఏంటి, చర్చికి వెళ్తే ఆరాధన, ఒక చక్కని జ్యూస్, తర్వాత చక్కని ఆహారం అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. వెళ్ళాలనుకుంటున్నారా? సత్యబోధ కాదు, అసత్యమైన బోధనలోకి తీసుకెళ్ళడానికి అనేక విధాలైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక సత్యాన్ని పట్టుకున్నాను. నువ్వు మంచి ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగావు. కొంతమంది ఈ రోజుల్లో అటువంటి మాటలు మాట్లాడుతున్నారు, నమ్మకండి. పరలోక దర్శనం కనిపించింది, ఒక్క నిమిషం ఆగండి. నిజంగా పరలోక దర్శనం అంత చూపించే అంత ప్రవక్తలైతే, ఈ ప్రవక్తలు ఎవరైనా మోడీ గారు 1000 రూపాయల నోట్లు క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పారా మనకి? లేదు, చెప్పలేదండి. చెప్పండి. లేదండి. ఒకవేళ ఈ ప్రవక్తలు నిజంగా దేవుని చేత పంపబడిన వారైతే రాబోయే విషయాలు చెప్తారుగా మనకి. అలాగే 2000 నోట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పారా? గట్టి చెప్పాలి. చెప్పలేదు. చెప్పలా. ఇలా పలానా రోజు భూకంపం రాబోతుందని చెప్పారా? ఎక్కడో రాబోతుందని చెప్తున్నారు. అయిపోయిన తర్వాత చెప్తున్నారు. ట్రంప్ గారికి ఇక్కడ చెవు మీదకి వెళ్ళిన బుల్లెట్ వెళ్ళగానే ఒక తమ్ముడు నాకు పంపించాడు 2-3 రోజుల తర్వాత. పాస్టర్ గారు, ఈ విషయం ప్రవక్తకు ముందే దేవుడు చెప్పాడు, ఇదిగోండి అని పంపించాడు. నేను, తమ్ముడు, అతను ఎన్ని గంటలకు పెట్టాడో చూసావా? ట్రంప్ గారికి బుల్లెట్ షూట్ చేసిన తర్వాత 2వ రోజు, అంటే సెకండ్ డే, 24 అవర్స్ తర్వాత అప్లోడ్ చేశాడు. ఈయన ఎప్పుడు అప్లోడ్ చేయాలి? ముందుగానే అప్లోడ్ చేయాలండి. ఇదంతా అయిపోయాక చెప్పేటువంటి, అంటే ఆఫ్టర్ టైం మినిస్ట్రీస్ అంటే వీళ్ళు ప్రాఫిట్స్ ఎప్పుడు జరిగిపోయిన తర్వాత. నో, బీ ఫెయిత్ఫుల్. యథార్థంగా ఉండండి, నమ్మకస్తులుగా జీవించండి. యథార్థవంతులుగా ఆయన ఏమేలు చేయక మానడు. కల్పితంలోకి వెళ్ళొద్దు, ఊహాలోకంలోకి వెళ్ళొద్దు. దేవుడిచ్చిన వాక్యాన్ని పట్టుకొని జీవించండి. అది మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ అబ్రహామును కలిశాను, ఆదామును కలిశాను చెప్పిన సేవకుడు ఇప్పుడు ఆ తమ్ముడు సేవలోనే లేకుండా పోయాడు. అబద్ధములతో స్టార్ట్ చేయొద్దు నాన్న అని చెప్పి ఎంత చెప్పినా కూడా అబద్ధాలు తెగ మాట్లాడేవాడు ప్రసంగాల్లో. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పమన్నాడు అంటే, ఏం మాట్లాడితే దేవుడు చెప్పమన్నాడు అంటాడు. ఒక ఊరు వెళ్ళాడు. ఆ వ్యక్తి పేరు చెప్పట్లేదు నేను. వాళ్ళ అమ్మతో చెప్పాడట, మీ అమ్మాయిని నాకు ఇమ్మని దేవుడు చెప్పాడని. ఆమె ఒక విధవరాలు. ఆమెకు అంత జ్ఞానం లేదు, దైవజ్ఞానం. దేవుడు చెప్పాడయ్యా, అయితే ఇస్తానయ్యా అందంట. ఆ అమ్మాయి నేను చదువుకోవాలని ఏడుస్తుంది. లేదు, దేవుడు చెప్పాడు, నువ్వు నాతో రావాలి అన్నాడట. తీసుకెళ్ళిపోయి సముద్రంలో ముంచాడు, బాప్తిజం ఇచ్చేసాడు, బండి ఎక్కమన్నాడట. అదేంటండి ఇలా అంటున్నాడని ఈ విషయం తెలిసిన తర్వాత గద్దించాను. బుద్ధిహీనుడా, నువ్వు దారి తప్పి అందరిని ఏం చేస్తున్నావు? దారి తప్పిస్తున్నావు. ఇదంటే ప్రధానికి దేవుడు చెప్పాడు. అబద్ధములు మాట్లాడకు. తర్వాత సేవా పరిచయం అన్నీ వదిలిపోయాడు, లోకస్తుడిగా జీవిస్తున్నాడు. గమనించారా? తొందరపాటు, ఆత్మీయతలు తొందరపాటు పనికిరాదు. భక్తి కలిగి ఉండండి. వాక్యముతో మన జీవితం ఎలా ఉండాలో మన వాక్యం రాయబడింది. దీనితో మనం నడుచుకోవాలి. ఇది అర్థం వంటిది. ఈ జీవవాక్యాన్ని మనం పట్టుకొని ముందుకు నడవడానికి దేవుడు జ్యోతుల వలె జీవించడానికి అద్భుతమైన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడగండి. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. నా పేరు రాధిక. బైబిల్లో విశ్వాసులకు శ్రమలు వస్తాయని ఉంది కదా, అవి ఎలాంటివి? దైవపరంగా వస్తాయి అలాంటివేనా, లేకపోతే మనుషులకు వచ్చే శ్రమలు కూడా? సాధారణంగా మనుషులు కలిగే వస్తాయి నాన్న. భయంకరంగా హింసించి బాధ పెట్టి అవి భరిస్తేనే నీకు పరలోక రాజ్యం, లేకపోతే ఇవ్వనని దేవుడు అంటలా. సాధారణంగా మనుషులనే వారికి ఎటువంటి శ్రమలు వస్తాయో అటువంటివి మనకు కూడా ఎదురవుతాయి. ఇప్పుడు 10th రాస్తున్నప్పుడు ప్రభుని నమ్ముకున్న బిడ్డ రాయాల్సిందేనా? గట్టి చెప్పండి. రాయాలండి. నమ్మనోళ్ళు రాయాలి. అందరూ కలిసి ఎగ్జామ్ రాసామా లేదా? 10th రాసాము. ఎగ్జామ్ రాసిన వాళ్ళు చేయటండి. అన్ని మతాల వాళ్ళు రాశారా? ఎస్. ప్రభుని నమ్ముకున్న బిడ్డలు కూడా రాశారా లేదా? రాశారండి. ప్రభు నిన్ను నమ్మిన తర్వాత నాకు పరీక్ష పేపర్ ఏంటి ప్రభు అన్నావా? లేదు, వెళ్ళి రాసావు. అందరూ 7th రాసినట్టు, 10th రాసినట్టు, ఇంటర్మీడియట్లో ఎగ్జామ్స్ రాసినట్టుగా మనం అందరూ కలిసి రాసాం. అలాగే శ్రమలు, తుఫానులు, న్యాచురల్ డిసాస్టర్స్, వరదలు, వానలు, మరియు వాగులు వంకలు పొంగి పొరిలినప్పుడు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. వాటన్నిటిని చూసి బెదరొద్దు. 1 కొరింథీ పత్రిక 10:13 గుర్తుపెట్టుకున్నాం. మనం పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చదువుదామా? సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప
మరి ఏదియో మీకు సంభవింపలేదు. మళ్ళా చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయను. ఓకేనమ్మా? శోధన వచ్చిందనుకోండి, ప్రభా ఏంటి ప్రభా అంటే, అమ్మా దేవుడు పెట్టాడమ్మా ఈ శోధన, నీకే పెట్టాడమ్మా, నిన్నే ఇలా. అప్పుడు కొంతమంది విశ్వాసంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అంటే దేవుడు నమ్మితే ఇలాంటి బాధలు వస్తాయా, ఇంకా నమ్మాల్సిన అవసరం ఏంటి అనేది కల్పిస్తున్నాను. కల్పన బోధలు వినకండి. వాక్యములు ఏముందో చూడండి. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు. ఆయన్ను ధైర్యం తెచ్చుకుని నేను జయించాను అన్నాడు. ఆ మాట చదవాలి మనం. ఆయన ఏం చేశాడంట? జయించాడు. కాబట్టి మనకి ఏమిస్తా అంటున్నాడు? జయమిస్తాడు. ఈ లోకంలో మీకు పరీక్షలు ఉంటాయి. తప్పనిసరిగా నేను పరీక్ష పాస్ అయ్యాను, మీరు కూడా పాస్ అవుతారు. ఆ పరీక్షలో మీకు కూడా పాస్ అంటే తప్పక జయమిస్తానని ప్రభు చెప్తున్నాడు. సాధారణంగా వచ్చే వస్తాయి. ఓకే, దానిలో కొత్తగా వింతగా ఏం రావు. తర్వాత నువ్వు మొయ్యలేనంత బరువు నీ మీద పెట్టాడు. ఏదైనా శోధన వచ్చిందంటే, ఉదాహరణకి 5th క్లాస్ స్టూడెంట్కి 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ ఇవ్వచ్చా? ఇస్తారా? ఎవరండి? 10th రాస్తున్న వాడికి డిగ్రీ స్టూడెంట్ ఎగ్జామ్ పేపర్ ఇస్తారా? ఎవరు పాస్టర్ గారు? ప్రశ్న పేపర్ ఇవ్వరు. ఏ పేపర్ ఇస్తారు? 10th వాడికి 10th పేపర్ ఇస్తాడు. 7th వానికి 7th పేపర్, ఇంటర్మీడియట్లో ఉన్న వారికి ఇంటర్మీడియట్ పేపర్, డిగ్రీ చదివే వాళ్ళకి డిగ్రీ పేపర్స్. ఏ సబ్జెక్ట్ చదువుతున్నావో అదే పేపర్ వస్తుంది. అంతే కదా నాన్న? సిద్ధపడినవాడు ఈజీగా రాగలుగుతాడు. కాబట్టి నీ శక్తికి మించిన భారం నీకు పెట్టడు. సో ఏదైనా వచ్చిందంటే దాని అర్థం నువ్వు జయించగలవు, ఆ శక్తి నీలో ఉందని అంటున్నాడు దేవుడు. శోధన వచ్చిందంటే నా కుమార్తె జయించగలదు అంటున్నాడు ప్రభు. నువ్వు జయిస్తావు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు. ఆ శోధన, శ్రమ, ఇబ్బంది ఎదురైనప్పుడు ప్రార్థన చేయండి. ప్రభు నేను దీన్ని జయించే కృప నాకు ఇమ్మని అడగండి. నెక్స్ట్ మనం ముగించుకునే సమయం వచ్చింది. ఓన్లీ క్వశ్చన్స్ తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి బ్రదర్. అయ్యా నేను ఉపవాసం ఉంటున్నానయ్యా. అయితే అది నేను ఉండేది కరెక్టా కాదా నాకు తెలియదయ్యా. కొద్దిగా అనుమానంగా ఉంది. అంటే నేను ఉండేది అదే నైట్ తినేస్తాను, రాత్రి తినేసి మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు నేను తిన్నయ్యా. ఓకే, అది ఉండేది కరెక్టా కాదా అది నాకు డౌట్ అయ్యా. రైట్. ఇంతకీ ఆ కారు మీద కాదని అడుగుతున్నారు ఇక్కడ. ఆ కారు మీద కాదని అడుగుతున్నారు ఎవరో. లేదయ్యా ఫోటో పెట్టిన డ్రైవర్ అన్నయ్యా. ఓకే, దేవుడు నీకు మంచి కారు ఇచ్చును కాక. అయితే విన్నావు, Thank you. దేవుళ్ళు ఎదగాలి. నువ్వు కారు కంటే కూడా విలువైంది రక్షణ, విశ్వాసం ఎదగడు. నువ్వు ఉపవాసం ఉండడం మంచిదా కాదని అడిగావు. ఎస్, ఉపవాసం అనేటువంటి చెప్తున్నాను. రాత్రి భోంచేసావు, రేపు మధ్యాహ్నం వరకు భోంచేయకుండా ఉంటున్నావు. ఓకే, ప్రార్థనలో ఉండండి, దేవుని గణపరచండి, ఆరాధించండి, ప్రభుని మహింపరచండి, వాక్యం ధ్యానించండి. ఓకే, ఉపవాసం ఉన్నప్పుడైతే ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఉపవాసము ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనండి. వట్టి ఉపవాసం లేకుండా ప్రార్థన చేయొచ్చు, కానీ ఉపవాసం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఉపవాసం లేకుండా ప్రార్థనలు చేయొచ్చు, ఉపవాసం ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రార్థనలు ఉండడం మంచిది. ఉపవాసము ప్రార్థన రెండు దాన్ని విడదీయడానికి వీల్లేదు. ఉపవాస ప్రార్థన. ఉద్యోగం ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి, పని చేయాలి, వాళ్ళు అడిగిన సమాధానం చెప్పాలి, స్ట్రెస్ ఉంటుంది, అప్పుడు తినేసి వెళ్ళండి, బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళండి, లంచ్ తిని వెళ్ళండి. రాత్రికి ఇంటికి వస్తావు, ఏ స్ట్రెస్ ఉండదు, పెద్ద భారం ఏమి లేదు, పని చేయాల్సిన అవసరం లేదు. నైట్ ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయండి. అలా 40 రోజులు ఉంటున్నారు చాలామంది డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు. మరికొందరు ఉదయకాలం వరకు ఖాళీగా ఉంటుంది, మధ్యాహ్నం నుండి డ్యూటీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి రాత్రి కష్టపడతారు, మధ్యాహ్నం కష్టపడతారు. అటువంటి వారు మధ్యాహ్నం భోజనం చేయండి, రాత్రి కూడా భోజనం చేయండి. తెల్లవారుజామున మీకు ఖాళీ కాబట్టి బ్రేక్ఫాస్ట్ మానేసి ప్రార్థనలో ఉంటారు. సో ప్రార్థన, మనం తినను ప్రభువారమే, తినకపోయినను ప్రభువారమే. కనుక విశ్వాసంతో ఉండండి, ప్రభు మిమ్మల్ని బలపరచును గాక. ఈ దినం 3 దినాల ఉపవాస ప్రార్థన శైలా పాల్ గారి యూట్యూబ్ ఛానల్లో మీరందరూ పాల్గొనొచ్చు. డే 1 ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ అయింది. కొందరు రాత్రులు ఉంటున్నారు, వీలైనటువంటి వారు, వీలు పడలేని వారు, లేదు నాకు వీలుంది అన్నవారు డే అంతా ఉపవాసం ఉంటున్నారు. ఒక పూట తిని 24 అవర్స్ మళ్ళీ ఒకసారి భోజనం చేస్తారు, మళ్ళీ 24 అవర్స్ మళ్ళీ ఒకసారి భోజనం చేస్తారు. దాన్ని కూడా ఉపవాసమే అంటాం. ఓకే, ఉపవాస ప్రార్థన. కొందరు ఒక పూట ఉపవాస ప్రార్థన చేస్తారు. ఏది ఏమైనా ప్రార్థనలు ఉండండి, దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. నెక్స్ట్ అక్కడ లైన్లో ఉన్న ఎస్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. అంటే నేను నైట్ డ్యూటీలో అండి, నైట్ డ్యూటీలో మీ సాయంకాలం వాక్యం నేను డౌన్లోడ్ చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాను. అలా చేసుకోవచ్చా లేదంటే నాకు డౌట్ వచ్చి అడుగుతానండి. నో ప్రాబ్లం, డౌన్లోడ్ చేసి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేశారా లేదా అన్నది ముఖ్యం.
డౌన్లోడ్ చేశారా, అంటే లైవ్లో చూసారా, డైరెక్ట్గా అటెండ్ అయ్యారా, ఇవన్నీ లెక్క కాదు. కానీ ప్రార్థనలో ఉన్నారా, వాక్యం విని విశ్వాసంలో బలపరచబడుతున్నారా, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారా, అది దేవుడు మిమ్మల్ని దీవించేలా చేస్తుంది. ఎస్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఉద్యోగం చేస్తున్నారు, ప్రభు మిమ్మల్ని ఇంకను బలపరచును గాక, కువైట్ నుంచి. దేవుని కాపుదలు మీకుండగా. కువైట్ దేశం నుండి అడుగుతున్నారు. ఎస్, మై గాడ్ బ్లెస్ యూ. మీ సూపర్వైజర్ చూస్తే ఏదో ఒకటి అంటాడు, టక్కున ఫోను వింటూ ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీరు పనిలో ఉన్నారు, మీరు వర్ధిల్లాలని మా ప్రార్థన. డౌన్లోడ్ చేసుకొని చేయొచ్చు నాన్న, నో ప్రాబ్లం. గాడ్ బ్లెస్ యూ. విదేశాల్లో ఉండే ఎంతోమంది ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నారు, వారందరినీ ప్రభు బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నా క్వశ్చన్ ఏంటంటే, యాకోబు ఆల్రెడీ ఆశీర్వదించబడ్డాడు తండ్రితో. దేవుని వచ్చి నన్ను ఆశీర్వదించు అంటాడు. దేని గురించి అని క్వశ్చన్ ఫస్ట్. అదే, తండ్రి ఆశీర్వాదాలు వేరు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు వేరు. ఇప్పుడు మీ బిడ్డల్ని మీరు ఆశీర్వదిస్తారు, మరి దేవుని ఆశీర్వాదం వద్దా? కావాలి. యెహోవా ఆశీర్వాదం ఏమిచ్చును? ఐశ్వర్యం ఇచ్చును. సామెత 10:22. అది నరుల కష్టం చేత అధికము కాదు, దేవుని చేత ఆశీర్వదించబడ్డం. సామెత 10:22. కాబట్టి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది లార్డ్ ఇట్ మేకెత్ రిచ్. సో దేవుని చేత దీవించబడ్డం. ముందు ఆత్మరక్షణ. కొత్త నిబంధనలకు వచ్చేసరికి న్యూ టెస్ట్మెంట్ స్పిరిట్ మన ఆత్మరక్షణలోకి రావాలి, ఆత్మీయంగా ఎదగాలి, బలపరచబడాలి, క్రీస్తులు వేరుపరాలి, దేవుని కృపలో వర్ధిల్లాలి, దేవుని క్రీస్తు యేసు కలిగిన జ్ఞానంలో మనం ఎదగాలి. ఇదంతా ఆశీర్వాదంతో ఒక భాగమై ఉంది. నశించిపోయి ఆత్మలు రక్షించబడ్డం. మీ ఇంటివారు, మీ కుటుంబస్తులు. అక్కడ యాకోబు అడిగింది, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు ప్రభు అని అడిగాడు. మనం కూడా ప్రార్థన చేయండి, దీవించమని ప్రార్థన చేయండి. తప్పక దేవుని దీవెనలు మనకు కావాలి. మనుషుల దయందును దేవుని దయందును అన్నాడు. మనం ఎక్కడెక్కడ ఎవరి ఏ దయ కావాలట? దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. తండ్రి దయ పొందుకున్నాడు, దీవించబడ్డాడు, కానీ దేవుని దయ కూడా కావాలిగా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.